ఎంపీ శర్మ ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించారు. నిన్న మొదటి రకమైనటువంటి సామ్యవాద నియమాలను గురించి, ఈ సామ్యవాద నియమాలను గురించి నిన్న వివరించడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు రెండవది అయినటువంటి గాంధేయ నియమాలు. ఆదేశిక సూత్రాలలో ఎంపీ శర్మ వర్గీకరించినటువంటి వర్గీకరణలో రెండవది వచ్చేసి గాంధేయ నియమాలు. ఇందులో ప్రకరణ 40 పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయుట. అంటే మన భారతదేశం గ్రామాలలో నివసిస్తున్నందున గ్రామీణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కల్పించడం కొరకు స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పరచుట. అంటే మన భారతదేశము గ్రామాల్లో నివసిస్తున్నందున, గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నందున గ్రామీణ అభివృద్ధిలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కల్పించడం కొరకు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం కొరకు స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయుట. ప్రకరణ 40 చాలాసార్లు వచ్చినటువంటి బిట్ ఇది. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రకరణ ఏది? 40వ ప్రకరణ. నెక్స్ట్ ప్రకరణ 46 విద్యాపరంగా మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు. అంటే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కొరకు ప్రభుత్వం కల్పించే అవకాశాలలో ప్రత్యేక అవకాశాలను కల్పించటం. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు ప్రభుత్వం కల్పించేటువంటి అవకాశాలలో ప్రత్యేక అవకాశాలను కల్పించుట. ఎస్సీ ఎస్టీలకు తగిన అవకాశాలు కల్పించడం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్లకు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వారికి కూడా విద్య మరియు ఉద్యోగాల పరంగా 10% మించకుండా రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించినటువంటి బిల్లు 124వ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం పొందడంతో 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమలులోనికి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఈడబ్ల్యూఎస్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అగ్రవర్ణ పేదలకు 10% మించకుండా రిజర్వేషన్లను కల్పించడానికి ఉద్దేశించినటువంటి 124వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమలులోకి వచ్చింది. కాబట్టి 10% మించకుండా ఈడబ్ల్యూఎస్ వాళ్లకు, అగ్రవర్ణ పేదలకు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వారికి రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించినటువంటిది 103వ రాజ్యాంగ సవరణ బిల్లు. విద్య మరియు ఉద్యోగ పరంగా. నెక్స్ట్ ప్రకరణ 47 మద్యపానాన్ని నిషేధించుట. ప్రజల యొక్క ఆయురారోగ్యాలకు భంగము కలిగించే మత్తు పదార్థాలను మరియు మద్యపానాన్ని నిషేధించుట. ప్రజల యొక్క ఆయురారోగ్యాలకు భంగం కలిగించే మత్తు పదార్థాలను మరియు మద్యపానాన్ని నిషేధించుట. దీనికి సంబంధంగా బలార్షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే మధ్య జరిగినటువంటి వాద్యంలో, బలార్షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు ఏం చేసింది? మధ్య జరిగినటువంటి వాద్యంలో సుప్రీంకోర్టు మద్యపానాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టము రాజ్యాంగ విరుద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు. ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ విధమైన చట్టాలు చేసే అధికారము ప్రభుత్వాలకు ఉంటుంది. అంతేకాకుండా మద్యపానాన్ని నిషేధించడం అనేటువంటిది వృత్తి స్వాతంత్రానికి వ్యతిరేకం కాదు. అంటే మద్యపానం అనేటువంటిది వృత్తి కాదు. కాబట్టి బాంబే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టము చెల్లుతుందని
బలార్షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే మధ్య జరిగినటువంటి వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రకరణ 48 గోవధను నిషేధించుట. గోవధను శాస్త్రీయ ప్రాతిపదికపై వ్యవసాయ అభివృద్ధిలో కృషితో పాటు పాడి పశుగణాభివృద్ధికి పాటుపడాలి. మెయిన్గా గోవధను నిషేధించాలి. ఇది కూడా ఎక్కువసార్లు అడిగినటువంటి బిట్టు. గోవధ శాస్త్రీయ ప్రాతిపదికపై వ్యవసాయ అభివృద్ధిలో కృషితో పాటు పాడి పశుగణాభివృద్ధికి పాటుపడాలి. గోవధను నిషేధించాలి. గోవధను నిషేధించాలి. నెక్స్ట్ ప్రకరణ 48 క్లాస్ ఏ పర్యావరణ పరిరక్షణకు, వన్యమృగ సంరక్షణకు, అడవుల పెంపకానికి కృషి చేయాలి, పాటుపడాలి. ఈ ప్రకరణను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగానికి 48వ ప్రకరణలో దీనిని చేర్చడం జరిగింది. ప్రకరణ 48 క్లాస్ ఏ పర్యావరణ పరిరక్షణకై, వన్యమృగ సంరక్షణకై, అడవుల పెంపకానికై కృషి చేయాలి, పాటుపడాలి. ఈ ప్రకరణను ఈ ఆర్టికల్ను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ప్రకరణ 49 ప్రాచీన శిల్ప సంపద, పురాతన కట్టడాల సంరక్షణ. అంటే భారత ప్రజల యొక్క ప్రాచీన చరిత్ర, సంస్కృతి మరియు మన వారసత్వానికి చిహ్నమైనటువంటి పురాతన కట్టడాలు, శిల్ప సంపదను సంరక్షించడం. ప్రకరణ 49 ఏం తెలియజేస్తుందంటే భారత ప్రజల ప్రాచీన చరిత్ర, సంస్కృతి మరియు మన వారసత్వానికి చిహ్నమైనటువంటి పురాతన కట్టడాలు, శిల్ప సంపదను సంరక్షించుట. భారత ప్రజల ప్రాచీన చరిత్ర, సంస్కృతి మరియు మన వారసత్వానికి చిహ్నమైనటువంటి పురాతన కట్టడాలు, శిల్ప సంపదను సంరక్షించుట. ఇది గాంధేయ నియమాలు. ఆదేశిక సూత్రాలలో గాంధేయ నియమాలు. ఈ గాంధేయ నియమాలు పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయడము, విద్యాపరంగా మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడము, మద్యపానాన్ని నిషేధించడము, గోవధను నిషేధించడము, ప్రాచీన శిల్ప సంపద, పురాతన కట్టడాల సంరక్షణ. ఇవి ఆదేశిక సూత్రాలలోని గాంధేయ నియమాలు. ప్రకరణ 40, 46, 47, 48, 49. ఓకే.